చాలా నమ్మకంగా 2025 సంవత్సరం మీ అందరికీ తెలుసు. ఎన్నెన్ని ప్రమాదాలు జరిగాయో, ఎంతమంది ఇబ్బందులు పాలయ్యారో, ఎన్ని రకాలుగా మనుషులు వేదన చెందారో తెలుసు. ఈరోజు మన వ్యక్తిగతంగా కానివ్వండి, మన కుటుంబ పరంగా కానివ్వండి, మనం నిజంగానే మనం సంతోషంగా ఉన్నామని చెప్పడానికి సందేహమే లేదు. అందుకోసం మనం ఏం చేయాలి? 3 సార్లు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి గలతీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు రాసిన గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా చూసినట్లయితే 13వ వచనాన్ని చదువుతాం. చాలా సార్లు బైబిల్ పంపి పైకి ఎక్కడ ఉందో అక్కడ చదవండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులైయుడి. సహోదరులారా, పౌలు ఎంత ప్రేమతో పిలుస్తున్నారో చూడండి. చాలా మందికి బైబిల్లో ఉన్న రుచి తెలియకే ఆదివారపు ఆరాధన మానుకుంటారంటే ఏం పనులు కాదని కాదు. వాళ్ళకి ఆదివారం యొక్క విలువ తెలియక దేవుడు ఎందుకని మనల్ని స్వతంత్రులుగా పెట్టాడు. స్వతంత్రుల వల్ల కొన్నిసార్లు మనకి నష్టం వస్తుంది, కొన్నిసార్లు లాభం వస్తుంది. స్వతంత్రత అంటే ఏంటి? ఇండిపెండెంట్. స్వతంత్రత. ఇప్పుడు స్వతంత్రత ఉందనుకోండి, మనకి చూడండి, అటు ఒక డోర్ వేశారు, ఇటు కూడా ఒక డోర్ ఉందనుకున్నాం, ఇటు ఒక డోర్ ఉందనుకున్నాం, వెనక ఒక డోర్ ఉందనుకున్నాం. అందరూ ఎటు తిరుగుతారు? నేను అదే వెళ్ళాలని ఆశిస్తున్నా, కానీ కొంతమంది ఎటు వెళ్తారు? ఇటు వెళ్ళిపోతారు, కొంతమంది ఇటు వెళ్తారు, కొంతమంది ఇటు కూడా వెళ్తారు. ఎందుకని? స్వతంత్రత. రూల్ చెప్పారు. రూల్ ఏం పెట్టారంటే, ఇటు వెళ్ళిన వాళ్ళకి 100 రూపాయలు ఫైన్, ఇటు వెళ్తే 100 రూపాయలు ఫైన్, ఇటు వెళ్తే 200 ఫైన్ పెట్టారు. ఇప్పుడు వెళ్తారా? గేట్లు ఉన్నప్పటికీ కూడా. ఎందుకని? స్వతంత్రత లేదు. ఉందా? లేదు. స్వతంత్రత లేదు, ఇండిపెండెంట్ లేదు. భారతదేశానికి కూడా స్వతంత్రం వచ్చింది కదా. ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చింది? 1947 వచ్చింది. ఏమని? బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయారు. అందరూ బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు భారతదేశానికి స్వతంత్రత లేదు. భారతీయులు పరిపాలించేవాళ్ళు కాదు, బ్రిటిష్ వాళ్ళే పరిపాలించారు. అందుకోసం మన జాతికి, భారతదేశానికి స్వాతంత్రం రావాలని మరి ఎంతో మంది, గాంధీజీ గారు లాంటి వాళ్ళు, నెహ్రూ గారు లాంటి వాళ్ళు పోరాడారు. ఎన్నో వేల ప్రాణాలు చనిపోయి, లక్షల ప్రాణాలు భూమికి అంకితం అయిపోయి. అల్లూరి సీతారామరాజు లాంటి వాడు కదా, అల్లూరి సీతారామరాజు. ముఖ్యంగా మన స్వతంత్రత దినోత్సవాన్ని ఆగస్టు 15న జరుపుకోవడానికి కారణం ఏంటి? ఎంతో మంది అమరవీరులు ఉన్నారు. స్వతంత్రత. ఈరోజు భారతదేశం స్వతంత్ర దేశం. అందుకే ఎవరు పరిపాలిస్తారు? చదువుకున్న వాళ్ళ, చదువు రానివాళ్ళ? చదువు రానివాళ్ళే పరిపాలిస్తారు. ఎందుకని? ప్రెసిడెంట్ చదువు రానివేగా. అందరూ చదువుకున్న వాళ్ళు అక్కర్లా. దీనికి అర్థమవుతుందా? చంద్రబాబు గారు వీళ్ళందరూ బాగా ఎక్కువ చదవాల. వాళ్ళ ముందు ఐఏఎస్ ఉంటారు. ఐఏఎస్ అని బాగా చదివినాడు. వాళ్ళు ఏం చేయాలి? చంద్రబాబు గారు ముందు ఏం చేయాలి? చేతులు పెట్టుకోవాలి వాళ్ళు. ఎందుకని? చంద్రబాబు గారు ప్రజల చేత
చేత ఎన్నుకోబడిన వాడు. స్వతంత్రత. ప్రజలు ఆయన ఎన్నుకున్నారు. మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఆయన ప్రజలు ఎన్నుకున్నారు. దిగిపోతే మళ్ళీ అధికారాలు ఉండవు. మనకి ఉంటాయా? దిగిపోతే అధికారాలు ఉండవు. స్వతంత్రత. మీ ఇంట్లో మీరు స్వతంత్రతగా ఉంటారా ఉంటారా? ఎందుకని పెళ్ళి అయ్యాక 2 సంవత్సరాలు స్వతంత్రత ఉండదు. భర్త చెప్పిన మాటే ఎన్నాళ్ళు స్వతంత్రత కాబట్టి. జాకెట్ కొనుక్కోవాలన్నా భర్తను అడగాలి, అనగాలి. కూర ఉండాలన్నా భర్తను అడగాలి. లేదు మీ అమ్మగారికి వెళ్ళాలన్నా భర్తను అడగాలి. ఇప్పుడేంటి పెళ్ళి అయ్యాక 2 సంవత్సరాల దానికి ఏమవుతుంది? ఆడవాళ్ళకి ఏమవుతుంది? స్వతంత్రత వస్తుందా? ఏదో తెలుస్తుంది. మీ అమ్మలు ఎలా చేస్తారో అర్థం ఉందా లేదా? వాళ్ళు చూసి వీళ్ళు నేర్చుకుంటారు కొత్తగా. మన అమ్మలు ఎలా చేస్తారు, మన నాన్న ఎంతవరకు గౌరవిస్తున్నారు. మనం కూడా మా నాయన్ని రేపు మన ఆయన పెళ్ళి అయ్యాక ఎన్ని రోజులు గౌరవించాలి? 2 రోజుల వరకు, 2 సంవత్సరాల వరకు ఏమవుతుంది? భర్త చెప్పేదాకా బయలుదేరాలి. ఎటు వెళ్ళదు. భర్త ఆగిన కాడే ఆగుతుంది, భర్త ఎదిన కాడే. తర్వాత ఏం చేస్తావా? యాభై అక్కడ ఇంత ఉండలేవా నువ్వు? నుంచా అంటే ఏమవుతుంది? ఏమికి చెప్పండి, ఏమవుతుంది? చెప్పండి, చెప్పాలి. స్వతంత్రత. స్వతంత్రత. ఓ బిడ్డల కనగానే ఏమొచ్చేది? స్వతంత్రత వస్తుంది. 2 పిల్లల కనగానే స్వతంత్రత వస్తుంది. ఒక 15 ఏళ్ళు కాపడం చేయగానే ఏమవుతుందంటే ఆమెకి స్వతంత్రత వస్తుంది. ఒక ఆమె అయ్యా 30 ఏళ్ళు కాపడం చేశా, ఈ రోజుకి నా మాట వినడయ్యా ఆయన. నేను ఆయన నుంచోవాలి, కూర్చోమంటే కూర్చోవాలి. నా బతికేదయ్యా. నిన్నగానే మనం పెళ్లి చేసుకున్న వాళ్ళు ఇష్టపడి తిరుగుతున్నారయ్యా. నాకైతే స్వతంత్రత లేదయ్యా అని బాగుపడుతుంది ఒక అమ్మాయి. పెద్ద మీరు ఆడపిల్ల అల్లుళ్ళైనా నా మాట వింటారు, కూతురైనా మాట వింటారు. కానీ ఏం చెప్పగా ఎవరు తిరుగుతాయి? మంచిగా తిరుగుతా ముద నష్టపోతుంది. ఒకసారి వీళ్ళు నా మాట ఏంటయ్యా? అసలు నా ఒక్క చేతిలో నడుపుకుంటున్నానయ్యా. కానీ ఏదైనా ఖర్చు పెట్టాలంటే నాకు స్వతంత్రత లేదు. ఇన్ని మాటలు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. నేను ఏమన్నా సందా ఏమంటాడా? అడిగాడు వచ్చేది అందరి సందా ఏమంటా? నేనేం చేయమన్నానండి? నేను ప్రార్థన చేయమన్నదైనా, నేను వాక్యం ఇవ్వమన్నదైనా. కానీ ఏమన్నాడు తెలుసా? మీరు స్వతంత్రులుగా ఉన్నారు. చదువు జాగ్రత్తగా. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉన్నటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై దాసులైనండి. ఒకరినొకరు దాసులైనండి. స్వతంత్రత ఇస్తే ఏమైపోతున్నారు మనుషులు? చెప్పండి. స్వతంత్రత ఇస్తే ఏమైపోతున్నారు? పిల్లలు ఉన్నారండి, చదువుకోమని చెప్తారు పిల్లలకి. చదువుతారని వాళ్ళు స్వతంత్రత ఇచ్చారు, చదువుతారా? రేపు హోంవర్క్ అప్పచెప్పించుకుంటారంటే ఏం చేస్తారు? చదువుతారు. రేపు అసైన్మెంట్ రాయాలని ఏం చేస్తారు? చదువుతారు. స్వతంత్రత ఉన్నక్కడ ఏమవుతుంది? చేయరు, పని చేయరు. దేవుడు మన సంఘ పెద్దలకు స్వతంత్రత ఇచ్చాడు. ఇవన్నీ చక్కగా సరి చేయండి. కానీ నేను టీవీలో చూసి చెప్పాలి ఒకసారి, ఒకసారి నేను వచ్చి చూడాలి, ఒక్కోసారి ఫలాది పోయిందని చెప్పాలి. ఎందుకని? స్వతంత్రత ఉండడం వల్ల బాధ్యత ఉంటుందా? ఉండదా? ఉండదా? ఎక్కడ ఉంటుంది? మన దేశంలో స్వతంత్రత ఉంటే బాధ్యత ఉండదు. మన దేశం అలాంటిది. స్వతంత్రత ఉంటే ఏం చేస్తున్నారు చెప్పండి? రోడ్డు మీద 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్ళిపోతున్నారు, గుద్దేస్తున్నారు, పడిపోతున్నారు. 100 కిలోమీటర్ స్పీడ్ వెళ్తే పట్టుకుంటామని చెప్పి సీసీ కెమెరాలు పెట్టారు. కాబట్టి ఏం చేస్తారు జనం?
50 కిలోమీటర్లు వెళ్తారు. అది లేకపోతే ఏం చేస్తారు? 100 కిలోమీటర్లు వెళ్తున్నారు. అందువల్ల కానీ దేవుడు మనకేం చేశాడు? స్వతంత్రత ఇచ్చాడు. మంచి ఆరోగ్యం ఇచ్చి, బాబు ఉదయకాలం ప్రార్థన చేసుకో, ఆదివారం ప్రార్థన చేసుకో, రాత్రి పూట ప్రార్థన చేసుకో, నువ్వు దేవుడి మాటలు శ్రద్ధగా విను, నువ్వు బాగుపడతావు అని చెప్తే వింటారా మనవాళ్ళు? వినుంటే వీళ్ళందరూ ప్రార్థన రాకుంటారా? మీరు ఆలోచించాలి. నాకు ఇచ్చిన స్వతంత్రత మీకు కూడా ఇచ్చాడు దేవుడు. నాకు ఇచ్చిన అనుభవమే మీకు ఇచ్చాడు దేవుడు. ఎవరికి తక్కువ ఇలా. మరి ఎంతమంది మీరు ఆ స్వతంత్రత ఉపయోగించుకున్నారు ఆలోచించండి. నన్ను స్వతంత్రంగా చేశాడు. నాకైతే అసలు రీగులు కూడా రావాల్సిన అవసరం లేదు. మా ఇంటి ముందు గుడి లేదా? మా ఇంటి ముందు గుడి లేక, లేకపోతే ప్రార్థన రాక నన్ను ఒకవేళ అక్కడికి వెళ్తే పెట్టాలని అనిపిస్తున్నాను. స్వతంత్రత నాకు ఇచ్చినట్టే మీకు ఇచ్చాడు దేవుడు. మరి ఈ స్వతంత్రత ఏం చేసుకున్నారు మీరు చెప్పండి? శారీరక క్రియలను హేతువు చేసుకుంటున్నారు. అంటే ప్రార్థన అనే దానికి విలువ లేకుండా చేస్తున్నారు. ఎవరో మాస్టర్ అడిగితే చూద్దాం, మాస్టర్ పేరు పెట్టి ఏమయ్యా రాజేష్ గారు ఎందుకు చేయలేదు అని అడిగితే బాగుంది. అడగరు. ఎందుకని? దేవుడు స్వతంత్రంగా మనం చేశాడండి. దేవుడు మనల్ని స్వతంత్రంగా చేశాడు. డబ్బులు ఖర్చు పెట్టాలనుకోండి, స్వతంత్రత లేదు. ఎందుకని? అక్కడ తీసేసాం. గుడి కొడవాలంటే స్వతంత్రత ఉంది, ఎవరైనా కొడవచ్చు కదా, దానికి ఏం అబ్జెక్షన్ పెట్టరు. ఒక 1000 రూపాయలు సామాన్లు కొనాలంటే అధికారం ఉందా? లేదు. అది ఇప్పుడు అడగాలి ఖచ్చితంగా. స్వతంత్రత లేదు, అందులో తీసేసాం. స్వతంత్రంగా చేయాలి అంటే దేవుడు కొన్ని విషయాలు మనందరికీ స్వతంత్రత ఇచ్చాడు. అన్ని విషయాలు ఇచ్చాడు దేవుడైతే. అంటే సంఘం కాబట్టి మన సంఘ పెద్దలకు స్వతంత్రత ఇచ్చాము. గుడిని బాగు చేసేంతవరకే ఇచ్చాము. డబ్బులు ఖర్చు పెట్టాలన్నప్పుడు ఏం చేయాలి? స్వతంత్రత లేదు వాళ్ళకి. వాళ్ళు అడిగాలి, అడిగి తెలుసుకొని చెయ్యాలి. ఒకవేళ ముందుగా చేసినా కూడా చెప్పాలి. అది స్వతంత్రత. ఇక్కడ ఏం చేశారు? దేవుడు మనకి చక్కని స్వతంత్రత ఇచ్చాడు. ఏమన్నా సార్, నువ్వన్నీ తిను, కానీ ఇది మాత్రం నువ్వు చెయ్యొద్దు అని చెప్పాడు దేవుడు. ఆదాము అవ్వలకు ఏం చేశాడు? స్వతంత్రత అంతా ఇచ్చాడు. మన స్వతంత్రత ఇస్తే ఏం చేశారు? వాళ్ళు తిరిగినంత కాలం తిరిగారు. వాళ్ళు తోటంతా మందే అనుకున్నారు. తిరిగారు 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 ఎంతో బాగా తిరిగారు. తిరగగానే వాళ్ళలో స్వాతంత్రం ఏమైపోయింది? ఎక్కువైపోయింది కదా. మీకు కూడా అంతే. ఒక ఆదివారం మానేస్తారు ప్రార్థన, ఏం జరగల. 2వ ఆదివారం మానేస్తారు ప్రార్థన, ఏం జరగల. 3వ ఆదివారం ప్రార్థన మాత్రం ఏం జరగల. అప్పుడు మీకు ఏమైపోద్ది? స్వతంత్రత పెరిగిపోద్ది కదా. ఇక ప్రార్థన కోవడం ఏమైపోద్ది? అలవాటు అయిపోద్ది. అదే ఒక ఆదివారం మానేగానే పళ్ళు రాబోయాడు దేవుడు. అమ్మ మొన్న ఆదివారం వెళ్ళకపోవడం వల్ల పళ్ళు రాబోయేది మన కట్టుకోండి. 2వ ఆదివారం రాగానే కాలు అనుకుంటాడు అనుకోండి. 3వ ఆదివారం రాగానే కళ్ళు పోయేది అనుకోండి. అప్పుడు ఏం చేస్తారు? ఇక ఏం పడతారు? హృదయారణ్యములు పాట పడతారు కదా. నేను కృంగిన సమయము మొదట ఆదివారం మానేస్తే నా కాలు విరిగాయి, 2వ ఆదివారం మానేస్తే నా చేతులు అది పాట పడతారా లేదా? మరి దేవుడు అలా చేస్తున్నాడా? చేశాడా? ఎవరిని చేయలేదు. ఇంకా నా కుమారుడు మారుతాడు, ఇంకా నా కుమార్తె మారుతుంది, నా కుమార్తెకు ఒక అవకాశం ఇద్దాం, నా కుమార్తెను జాగ్రత్తగా చూద్దాం అని ఏం చేశాడు? స్వతంత్రత ఇచ్చాడు. దానివల్ల ఏమైపోతుంది చెప్పండి? తోటంతా తిరుగుతున్నారు. ఏమన్నారు సార్? ఈ చెట్టు కాయలు ఎందుకు తినకూడదు మేము? కానీ ఏమొచ్చినారు బుద్ధి? ఈ చెట్టు కాయలు ఎందుకు తినకూడదు? ఈ ఆదివారం ప్రార్థన ఎందుకు మానేయకూడదు? ఈ రాత్రి ప్రార్థన ఎందుకు మానేయకూడదు? మాస్టర్కి వ్యతిరేకంగా ఎందుకు చెప్పకూడదు? మాస్టర్కి వ్యతిరేకమైన పని ఎందుకు అంటే ఏముంది?
స్వతంత్రత ఆ సంగతులు అప్పుడు ఏదో చెప్పు అనుకోండి, వెరైటీ చెప్తుంటారు నాకు. అప్పుడు నేను గట్టిగా కోపడితే అప్పుడు రోజుకుంటాను. అనేక స్వతంత్రత ఇచ్చే కొద్దిగా ఏం చేస్తారు వాళ్ళు? మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. అయితే హక్కుల్ని దేవుడు హరించలా, మళ్ళీ మాట్లాడొద్దని చెప్పలా, మాట్లాడమన్నాడు, చక్కగా మాట్లాడమన్నాడు. నీ కష్టాన్ని జాగ్రత్తగా చెప్పమని చెప్పాడే. దేవుడే స్వతంత్రత ఇవ్వకపోతే మనం ఈ రీతిగా ఉండమని వాడు ఎప్పుడో దేవుడు మన కలుపుకి చేతులు పెట్టేవాడు. అందుకే పౌలుగా చక్కగా చెప్తున్నాడు. జాగ్రత్త చూద్దాం. సహోదరులారా, అయితే సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండేందుకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకరు దాసులై ఉండుడి. శారీరక క్రియలు. నేనైతే బైబిల్ వారికి ఒకటే చెప్తానండి, ఒక వాక్యం అర్థమైతే మీ జీవితం బాగుపడుతుంది. బైబిల్ అంతా చదివి అధ్యాయాలు చదివానండి, బైబిల్ 3 సార్లు చదివానండి, బైబిల్ 6 సార్లు చదివానండి. దానికి గిఫ్ట్లు మంచి ఏది? బైబిల్ 3 సార్లు చదివి 3 సార్లు చదివి ఏం మారావు నువ్వు? 6 సార్లు చదివి ఏం మారావు? నేనంటే ఒక్క మాటతో మారు అని చెప్తున్నాను. నేను చాలా ఈ విషయాలు వింటున్నప్పుడు నాకు నవ్వొస్తా ఉంటుంది. ఎందుకంటే అనుదినము దాన్ని ధ్యానించు వాడు ధన్యుడు అని చెప్పాడు కదా కీర్తనాకారుడు. అది పెట్టుకుంటారు జనం చాలా మంది. అనుదినము దాన్ని ధ్యానించడం అంటే దొంగతనానికి వెళ్ళేది కూడా ధ్యానిద్దామా? చెప్పండి, మీరు చెప్పాలి. శిరీష, కీర్తన శిరీష టిఫిన్ చేసిందో లేదో, ఆమె యాక్టివ్గా కనబడట్లేదు. ఆ పిల్లోడు యాక్టివ్ అయిపోయాడు, తల్లి ఆమె యాక్టివ్ తక్కువైపోయింది. ఆ పిల్లోడు పుట్టినప్పుడు అంటున్నాడు, ఏంటి మన అమ్మాయి పేరు, ఆ పిల్లోడు బాగా యాక్టివ్ ఉన్నాడు, మీరు యాక్టివ్ నేను అనుకున్నాను అందరూ. ఇప్పుడు ఆడు వైద్యులు కూడా తినేస్తున్నాడు, వైద్యులు తినేస్తున్నాడు. ఆ నుదులతో వైద్యులు కొరుకుంటున్నాడు. అంత యాక్టివ్ అయ్యాడు. తల్లి ఏమో డల్ అయిపోతుంది. జాగ్రత్తగా జాగ్రత్తగా ఏం చెప్తాను చూడండి జాగ్రత్తగా. స్వతంత్రత అనేది శారీరక క్రియలను హేతువు చేసుకోవద్దు అన్నాడు. మేమేమంటారు? వాళ్ళు అనుదినము ధ్యానించి వాడు ధన్యుడు అన్నాడు. అది దొంగతనానికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు, ప్యాకాడికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నాడు. చెప్పండి, ప్రార్థన తోలు ప్రార్థన చేస్తున్నారండి. నేను చేస్తున్నా, వాళ్ళు చేస్తున్నారు, మీరు చేస్తున్నారు ప్రార్థన. ఆదివారం ఏమండి, ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారు. అంటే గుడికి రావద్దనే కానీ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయి మంచోళ్ళే కదా అని చెప్పండి. ప్రార్థన చేసుకునే వాళ్ళు మంచోళ్ళ కాదా? శృతి చూస్తున్నారు, చూడు. ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన మామూలుగా తగలేదు. సరే మనం ఏం పర్లేదు. ఆదివారం పనికి వెళ్ళే వాళ్ళు ప్రార్థన చేసి వెళ్తారమ్మా. మేడం గారు రైటా రాంగాలు? అది రైట్, మేడం గారు రైట్. మా జ్యోతి చెప్తుంది, ఆదివారం పనికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళు రైటా రాంగా? రైట్. నువ్వమ్మా పూర్వకు దానికి వెళ్ళేవాళ్ళు చెప్పమ్మా. ఆదివారం పనికి వెళ్ళేవాళ్ళు ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతున్నారండి. రైటా రాంగా? మా మానసికంగా చెప్తారు. ఏమండి వంద చప్పడబడుతుంది. అందరిగా మేడం గారు రైట్ అంటుంది, జ్యోతి గారు రైట్ అంటుంది, ఆ రోజు చాలా మంది రైట్ అంటారు. ఎందుకని? స్వతంత్రత ఉందిగా. స్వతంత్రత ఎవరు అడగరు కదా. అడుగుతారా? అడగరు, ఎవరు అడగరు. రాజేష్ గారు అడుగుతారా ఎందుకు ప్రార్థన రాగమ్మని? కొన్ని అర్జున్ అలెగ్జాండర్ గారు అడుగుతారా? నేను టీవీలో చూస్తాను, నేను అడుగుతారా? ఎవరిచ్చారు స్వతంత్రత? వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. అందుకేం చెప్తారు వాళ్ళు? ఆదివారం ప్రార్థన మానేసి ఏమా ఆ సుజాతం గారి ప్లేస్ కాల్ జరుగుతున్నారు. ముందు ఆమె ముందుకు ఇబ్బంది పడుతున్నారు. యువత పెట్టారు. స్వతంత్రత ఏం చేయాలి?
కలిగిందనే ఉద్దేశంతో ఆదివారం ఏం చేస్తున్నారు కవ్వా చెప్పండి, పొద్దున్నే ప్రార్థన చేసుకుని భక్తిపరులాగా చెప్పండి వెళ్ళిపోతారు కాదు, వాళ్ళకేం భయం లేదు. ఏమంటే నేను ప్రార్థన చేసుకున్నాను అంటారు, వాళ్ళు భక్తిపరులే. నేనేం చేస్తున్నప్పుడు ఆదివారం నేనేం చేశాను, ఇంటికాడ బయలుదేరి రాళ్ళలో రప్పల్లో పడి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్నా. ఇప్పుడు నా ప్రార్థన విలువైందా, వాళ్ళ ప్రార్థన విలువైందా? ఇప్పుడు మీ ప్రార్థన విలువైందా, పనులకి ఎన్నో ప్రార్థన విలువైందా? కూర్చున్న వాళ్ళ ప్రార్థన. దేవుడు ఏం చేశాడంటే మనల్ని స్వతంత్రంగా చేశాడు. మళ్ళీ ఏమంటలే ఆయన తోటలో తిరగండి ఏదో తినండి అన్నాడు, చెప్పాడు ఇదిగో ఈ పని మాత్రం చేయొద్దు అన్నాడు. ఏమని? విశ్రాంతి దినాన్ని అలక్ష్యం చేయొద్దు అని చెప్పాడు. చెప్పాడా లేదా? వాళ్ళ రిఫరెన్స్ చూపించుకుంటారా? విశ్రాంతి దినాన్న ఏ బరువు నువ్వు మొయ్యద్దు అన్నాడు. అన్నాడా లేదా? అన్నాడు. కానీ మన వాళ్ళు ఏం చెప్తున్నారు, విశ్రాంతి దినం ఎప్పుడుందా చూసుకుని మన పిల్లల పాపం పూర్తి మళ్ళీ వచ్చేసారు. కాదట్లా, ఎందుకంటే అది ఆగదుగా మనకు తెలుసుగా సంగతి. నేను కూడా దానికి మిమ్మల్ని ఏమో అన్నాను, మళ్ళీ ప్రార్థన అయ్యగలదా చేసుకున్నాను. నేను కాదట్లా, ప్రార్థన ఎగగొట్టే వాళ్ళ గురించి మాట్లాడతాను, మీ గురించి ఏం మాట్లాడతా. కాదనగా అసలు అలాంటి పనులు వదిలేయండి అని చెప్తున్నా. కానీ అందరూ వదిలేస్తే మరి ఆ పని చేసేవాళ్ళు ఉండగా అది కూడా మనకు కావాలి. కాదన్న దాని గురించి మిమ్మల్ని చెడబడాల. మీరు అలాగే ఒప్పందం చేసుకునే దానిలో జాయిన్ అయ్యారు అంతేనా? అలా ఒప్పందం చేసుకుని ప్రార్థన టైంకి వెళ్ళిపోతామయ్యా, మళ్ళీ వచ్చి మేము వదులుతామని చెప్తే అది ఒప్పుకున్నాను. చాలా మంది పాపం అలాగే వెళ్ళి వచ్చారు, పరిగెత్తుకుని వచ్చారు, ముందుగానే వస్తున్నారు, మళ్ళీ వెళ్ళిపోతున్నారు. ప్రార్థన విజయ్ కుమార్ లెక్కలు రాదని చెప్తే ఎప్పుడు చూసినా వెళ్ళిపోతుంది. ఎందుకంటే పాపం ఆ బాధ ఉంది, లేకపోతే నా ప్రాణం తెచ్చి మాస్టర్ అంటే ఉన్నారా మీరు ఎక్కడ ఉన్నారు రాద్దామా లెక్కలు అనేది. ఇప్పుడు ఆమె వెళ్ళిపోతుంది కాబట్టి సైలెంట్గా ఉంటుంది. ఇప్పుడు 2 ఆదివారం ఒకసారి రాస్తున్నాం, ఒకసారి మొత్తం అన్ని అవజేస్తున్నాం. ఇప్పుడు లెక్కలు రాయాలి కాబట్టి లెక్కలు చాలా అవసరం, పెండింగ్ ఉండడానికి వీల్లేదు. కానీ ఇప్పుడు అవ్వకుండా బాధ అవ్వకుండా, ఎందుకంటే ఇది రాళ్ళని చదివించాలి, తన భర్తతో పాటుగా చెయ్యి కలపాలి, కష్టపడాలి. 40,000 50,000 కట్టాలి అక్కడ. నర్సింగ్ చదివించుకుంటే మాటలు కాదు, మరి భారం పెరిగిపోయింది, బాధ్యత పెరిగిపోయింది. అలా నీ శారీరక క్రియలు హేతు చేసుకుని ప్రార్థన మానేద్దామా? చూడండి ఒకసారి ఆలోచించండి. మీరు ఈ మాట ఏం చెప్తున్నారు చూడండి. శారీరక క్రియలను హేతువు చేసుకునక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసుడైయుండుడి. ఒకరికొకరు దాసుడుగా ఉండేటట్టుగా మనస్తత్వాన్ని పెంచుకోండి. పౌలు గారు ఎంత బోధ చేస్తున్నారు చూడండి. స్వతంత్రులుగా మీరు పిలువబడ్డారు. మిమ్మల్ని ఎందుకు పిలిచారో మీరు అర్థం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలిచాడో అర్థం చేసుకోండి. 10వ వచనం చదువు, 5వ అధ్యాయం 10వ వచనం. మీరెంత మాత్రమును వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మును గూర్చి నేను రూఢిగా నమ్మకొనుచున్నాను. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తన తగిన శిక్షను భరించును. మిమ్ములను కలవరపెట్టేవాడు ఎవరు ఉంటాడు చెప్తాడు. పని కలచండి ఆదివారం అంటాడు వాడు. వాడికి తగిన శిక్ష పడద్దు, గుర్తుంచుకోండి. మీలో ఎవరైనా అలాంటి ప్రోత్సాహాలు చేశారో మీకు శిక్ష తప్పదని చెప్తున్నా. మళ్ళీ చదువుతామా వచ్చినని. మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవరైనను వాడు తగిన శిక్షను భరించును. సరే, అందరికి నేను వచ్చేది దేనికోసం అంటే మీకు చెప్పడం కోసం వచ్చా. నేను బైబిల్ పుస్తకం దీర్ఘంగా చెప్పడానికి రోజు అరగంట సేపు చెప్తున్నా. ఇప్పుడైతే మొహమాటం లేకుండా మొహంతో చెప్పాలని వచ్చా. మిమ్మల్ని కలవర పెట్టువాడు ఉంటారు కొంతమంది. ఏం పర్వాలేదు అయ్యా ఆదివారం పని చేద్దాం రండి అంటాడు. మీకే కాదు శిక్ష. చదవలేవాడు మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవరైనను వాడు తగిన శిక్షను భరించును. వాడు తగిన శిక్షను భరించును. గుర్తుంచుకోండి, దేవుడు స్వతంత్రత ఇచ్చాడు కదా అని చెప్పి మనల్ని ఏం అంటలేదని చెప్పి పేరున పిలవట్లేదని చెప్పి అనుకున్నారేమో.
దేవుడు వేసే శిక్షను భరించాల్సి వస్తుంది. మీరు తెలిసి తెలిసి తప్పు చేయొద్దు. అందుకే మామగారు పాడేవాడు ఎప్పుడు ఇవ్వట ఎరిగి చెడిపోతివి మనసా ఇక నీది అందరూ గట్టిగా ఎరిగి మనసా ఇక నీది చరిత బిదియని ఎరుక సరుక గొల కేమియుని ఎరిగి ఇక నీది బైబిల్ తెలవక పాడైపోతున్నావు. ఏమా మీకు బైబిల్ తెలవదా? విశ్రాంతి దినాన్ని ఆచరించాలని, ఆదివారం నాడు బరువులు మోయకూడదని మీకు తెలియదా? చెప్పలేదా? నేను ఇప్పుడు నేను చెప్పా, చాలాసార్లు చెప్పానమ్మా. ఆదివారం నాడు నువ్వు బరువులు మోయొద్దమ్మా అని చెప్పా. ఈ స్వతంత్రం ఇచ్చారు కదా అని చెప్పి ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతే ఏమనుకుంటాడు దేవుడు? మీరే ఆలోచించారు. నేను చూస్తూ ఉంటాను. నేను ఈ 10 నెలలకి ఈ జైల్లో 10 నెలలు చూస్తే ఎంతమంది గుడికి వచ్చారో, 10 గంటలు చూస్తే ఎంతమంది గుడికి వచ్చారు చూస్తూ ఉంటా. ఇక్కడ మీరు మాట్లాడే మాటలు అన్ని కూడా నాకు వినపడతాయి. అందులో నేను ఎక్కడ తేడా ఉండదు నాకు. నేను చర్చిలో ఉంటాను. అక్కడ ఏమవుతుందంటే కృతజ్ఞత కానుకలు ఉంటాయి. ఆ ప్రార్థన జరుగుతున్నప్పుడు ఖాళీగా ఉంటాను నేను. అప్పుడు చూస్తా ఏం జరుగుతుందో చూద్దామని. ఒకసారి ప్రసంగం మధ్యలో కూడా చూస్తా. ఎందుకంటే అక్కడ బాధ్యత ఉంది కాబట్టి. ఇక్కడ అసలు ప్రార్థన మొదలైందా లేదా, ఎవరు మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారంటే యేసప్ప గారికి పాట పాడుతూ ఉంటాడు ఒక్కోసారి, లేకపోతే రాజేష్ గారు పాట పాడుతూ ఉంటారు. రాదు చాలా మంది. నేను ఏమన్నానంటే మీ పనుల కోసమే నేను 9 ప్రార్థన అనేది పెట్టింది స్ట్రిక్ట్గా. 12 గంటల లోపల అయితే గుర్రెలైనా మేకలైనా గేదెలైనా మళ్ళీ తోలుకెళ్ళి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండదనేది పెట్టింది. కాస్త రొట్టెలు తీసుకుని దాని ముందెళ్తే అట్లాగే మేనేజ్ అయిపోతే ప్రార్థన చేసుకుంటే రేపు గొర్రెలు అభివృద్ధి చెందుతాయి, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మీ పనులన్నీ అభివృద్ధి చెందుతాయి. మీకు నష్టం రానివ్వడం దేవుడు. మీరు స్వతంత్రత ఇచ్చారని చెప్పి గొర్రెలు కొన్నామని చెప్పి, స్వతంత్రత ఇచ్చారని వ్యవసాయం చేస్తున్నామని చెప్పి, స్వతంత్రత వచ్చిందని ఉద్యోగం చేస్తున్నామని చెప్పి, స్వతంత్రత వచ్చిందని చెప్పి పూర్ణత వచ్చిందని చెప్పి ప్రార్థన మానేసేదారనుకోండి, మీరే ఇబ్బంది పడతారు. వినపడుతుందన్నమాట. దానికోసం ఏం చెప్తున్నాడు ఇక్కడ చూడసారి, మిమ్మును కలవరపెట్టుచున్నవాడు ఎవడైనను వాడు తగిన శిక్షను భరించును. తగిన శిక్షను భరిస్తాడు. గుర్తుంచుకోండి. బీ కేర్ఫుల్. నేను నా సొంత మాటలు అయితే చెప్పట్లేదండి, ఎప్పుడు నేను చెప్తాను. లౌకిక జ్ఞానాన్ని నేను వాడను. పరిస్థితులు ఒకసారి ఇబ్బంది అవుతాయి. సరే ఈ రోజండి ఒక ఇంపార్టెంట్ పని వచ్చిందండి, కరెక్ట్గా కాదు కావాలి. ప్రార్థన మానేయచ్చా వద్దా? మానేయచ్చు. ఎందుకని? కలెక్టర్ గారు మన కోసం ఆగాలి కాబట్టి. ఆగుతారండి కలెక్టర్ గారు? మీరు చెప్పండి ఒకసారి. గొర్రెలు ఆగుది ఆగవా? ఇప్పుడు ఆగొచ్చుగా, అక్కడ ఆపేయచ్చుగా. అంటే రోడ్డు పొద్దున్న తగిలించిందని చేసి గొర్రెలు ఆగొచ్చుగా. మేకలు ఆగుది ఆగవా? గేదెలు ఆగుది ఆగవా? మనం పూర్తినప్పుడే ఒక వడబడి చేసుకుంటాంగా, మా ప్రార్థన అయ్యాకే వస్తామని ఆగుతారా ఆగరాదు? కాదు వాడండి. నేను కష్టపడి అందుకే మీకు ఓన్లీ ఆరాధన తీసేసానా లేదా? మీరంతా పగలు కష్టపడుతున్నారు, మీ రాత్రులంతా ప్రార్థనలో ఉండాలంటే కష్టం అని చెప్పి. కనుక ఈ 2 రోజులు జాగ్రత్త చూద్దాం. మనకి 28వ తారీఖు, 29వ తారీఖు, 30వ తారీఖు కదండి. 28 నైట్, 29, 30, 31వ తారీఖు 8, 10 గంటలకు వస్తాం. ఈ రోజు కూడా 7:30కి ప్రార్థన ఆన్లైన్లో మీకు వచ్చేటట్టుగా మ్యాక్సిమం ట్రై చేద్దాం. మీరు 7:30కి వచ్చి ప్రార్థన. ఎందుకని? సంవత్సరం అంతా కంచి వేసి కాపాడాడు. ప్రతిరోజు మనం చేసే ప్రార్థన కాదట్లా. ఈ 3 రోజులు కూడా మనం దేవుడికి ఒక అరగంట సేపు ఎక్స్ట్రా ఇద్దాం. నష్టమైపోతామా? మరి 7:30కి రావడానికి ప్రయత్నం చేయండి. జాగ్రత్తగా
మాట్లాడాడు, మీరు ఎంత మాత్రం వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్మకూడుచున్నాను. నేను ఎవరితో చెప్తున్నాను ఈ మాటలు? క్రీస్తు యేసు సైనికులు మీతో చెప్తున్నా. మఠకుడు సంఘంతో చెప్తే ఎంతరాలు, లేదా ఇంకో సంఘంతో చెప్తే ఎంతరాలు. ఎందుకని? ప్రార్థన చేసే వాళ్ళకే ప్రార్థన, దేవుని పిల్లలకే దేవుని పదార్థాలు, వేరే వాళ్ళకు ఉండవు. దేవుని పిల్లలకే దేవుని పదార్థాలు, వేరే వాళ్ళకు ఉండవు. సహోదరి సహోదరులారా, చాలా జాగ్రత్తగా మీరు చూసినట్టయితే గలతీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో వచ్చిన కూడా చూద్దాం. 1వ అధ్యాయంలో వచ్చిన మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవును గాక. ఆమేన్. ఆమేన్. నేను చెప్పేది బైబిల్లోనా సొంత మాటలా? బైబిల్లోనే. నేను కాకుండా ఇంకో దూత వచ్చి చెప్పినా కూడా శాపగ్రస్తుడు గుర్తుంచుకున్నాను. నేను నా సొంత కోసం ఏమన్నా డబ్బులు మీ దగ్గర నుంచి పొందాలని చెప్తున్నాను ఈ వాక్యం? లేదు. మీరు క్షేమంగా ఉండాలి, మీరు విస్తరించాలి, మీరు బాగుపడాలి. అది నా కోరిక. మీరు ఎక్కడ నష్టపోకూడదు. గొర్రెలు కొనుక్కున్నారా, మేకలు కొనుక్కున్నారా, వ్యవసాయం చేశారా, లేకపోతే మీ పిల్లలు ఏదైనా ఉద్యోగాలు చేసుకున్నారా, మీ డబ్బులు కూలి పని చేసుకున్నారా, దానికి ఎక్స్ట్రా ఖర్చు ఎంత కూడా అవ్వకూడదు. మీరు తెచ్చిన డబ్బులన్నీ కూడా మీరు వాడుకునేటట్టుగా దేవుడు సహాయం చేయాలి. అందువల్ల నేను ఈ స్వార్థ ప్రకటించింది ఎప్పుడు 2017 నుంచి ప్రకటిస్తున్నాను. ఇప్పుడు ప్రకటించింది అప్పటి నుంచి నా మాటలు ఇలాగే ఉన్నాయా? లేదా దొంగతనం చేయమని చెప్తున్నాను ఏమన్నా? దోసుకోమని నేను చెప్పట్లేదు. నేను ప్రార్థనకి లేట్గా రమ్మని ఎప్పుడు చెప్పట్లేదు. నేను కూడా మీతో వస్తున్నాను, మీతో ఉంటున్నాను. చివరిగా ఒకటి చదివి ముగించేద్దాం. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము మరలా చెప్పుచున్నాము, ఇప్పుడు మరలా చెప్పుచున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి అక్కడ ఎవరైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక. 2 సార్లు చెప్పాడండి. 1వ అధ్యాయంలో 8వ వచనంలో చెప్పాడు, 9వ వచనంలో చెప్పాడు. ఏమని? ఇది వరకు చెప్పావు 2017లో చెప్పారండి. నేను ఇలాగే నుంచి చెప్పాను. 2017 ఏం చెప్పాను, 25 కూడా నేను చెప్తా. మేము ఇది వరకు చెప్పిన ప్రకారము ఇప్పుడు మరలా చెప్పుతున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనాను మీకు ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడవును గాక. ఒకవేళ మేము ఏమైనా తప్పు చేస్తే మేమే శాపగ్రస్తులు అవుతాం. అవును కదా? ఇలాంటి కష్టపడే పిల్లలను మోసం చేయలేక, మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేక, అందువల్ల ఏ సందర్భంలో అయినా సరే దేవుడు నాకు ఆదివారం నాడు చక్కని అవకాశం ఇచ్చి మరలా మేము ప్రార్థన కొనసాగడానికి సహాయం చేస్తే, ఏమండి అప్పుడు కరోనా వచ్చిందని అనకుండా నేను ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టా. ఒకరోజు ఎందుకు దేవుడు నాకు మనసులో అనిపించింది. మా అబ్బాయి ఉన్నాడు. అసలు నేను చెప్పాలంటే మా అబ్బాయి అన్నాడు, డాడీ ఈ చర్చి చాలా బాధలు ప్రార్థన అన్నాడు. అయితే మేము కూడా వస్తాం అన్నాడు. ఇక ఆన్లైన్లో చూడటం మానేద్దామని చెప్పి పోయిన సంవత్సరం ఫిబ్రవరిలో మన ప్రార్థన వెళ్ళాక మందిరానికి వెళ్ళామండి. నూతన చర్చి. నేను చేతులు చాలా పెద్ద చర్చ్ అండి. 100 సంవత్సరాలు 120 సంవత్సరాల కింద కట్టిన చర్చ్ అది. ఎంతో పెద్దది. మనకు అలెగ్జాండర్ త్వరగారు వచ్చి ఇల్లు కట్టారు, అక్కడ కూడా మొదలు కట్టారు. చేతులు ఎత్తి ప్రార్థన చేశారండి. నిజంగా మన ఆ ప్రార్థన యొక్క గొప్పదనం ఏంటో కానీ, మేము ప్రార్థన చేసి ఇంటికి వెళ్ళి 2 రోజులు హైదరాబాద్లో ఉన్న చెల్లి తీసుకుంది. ఉయ్యూరులో ఒక సంబంధం ఉంది, మీరు వెళ్ళాలి. గుడికి అడుగు పెట్టిన మరుక్షణమేనండి 3 రోజుల వ్యవధిలో మాకు సంబంధం వచ్చిందండి. ఆ సంబంధం స్థిరపరచబడిందండి, బలపరచబడిందండి. ఎంత బాధ లేకుండా పెళ్లి చేసి మర్చిపోయా, గుడి అడిగేది కదా మర్చిపోయా. మీరేం పని చేశారో, మీరు ఏమంటారో, ఎగ్గొట్టారో లేదా అన్ని మర్చిపోయాను. ఇందులో తెలుసండి, దేవుని మందిరంలో అడుగు పెడితే దేవుడికి ఒక్కసారి ఎన్నో మేలు చేయాలంటున్నాడు. అప్పటి వరకు నండి ఎంతమంది నాకు చెప్పారు తెలుసా,
మీ అమ్మాయి పొట్టిగా ఉంది, మీ అమ్మాయి లావుగా ఉంది, మీ అమ్మాయి ఎక్కువ చదివింది, మీరు డబ్బులు ఉన్నోళ్ళు, మీతో మీరు తోగలేని ఇలాంటి మాట చాలని చెప్పారు నాకు. నేను ఒక్కదానికి కూడా నిరీక్షణ కోల్పోలేదండి. ప్రభా నీ చిత్తం అని చెప్పి అంతేగా. నేను మాట్లాడి బాధపడవద్దు. నా దేవుడు మన పట్ల ఏమన్నా మనం ఏమన్నా తప్పు చేస్తున్నామా, మనం ఏం చేస్తున్నామంటే అప్పుడు అమ్మగారు రాత్రి కవర్ చెప్పింది నాకు ట్రైనింగ్. అసలు బాధపడద్దు. దేవుడే ఇన్ని కార్యాలు చేసిన వాడు ఈ కార్యం చేయకుండా ఆపుతారా? ఎందుకు బాధపడతామని చెప్పాడు. నేనంత బైబిల్ చేసిన వాడికి ఆందోళన నేను చెప్పించుకోవాల్సి వచ్చింది. సంతోషపడ్డాను. మీరే మాట్లాడారు ఈ విషయం, నాకు ధైర్యం చెప్తున్నారు. ఆ తర్వాత నేను మందిరానికి వెళ్ళిన ప్రతిసారి కూడా నేను అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మన క్రిస్మస్ రోజు నాకు చూస్తే చాలా సంతోషం అనిపించింది. చాలా మంది పిల్లలు ప్రార్థనకు వచ్చారు. వాళ్ళ ఉదయాలు కలగాలని ప్రార్థన చేస్తున్నా. అసలు చేయదు. ఎప్పుడైనా సరే మన మందిరంలో ఫుల్గా నిండుతారు. మీరేం కంగారు పడకండి. వాళ్ళందరూ వచ్చే రోజు వస్తుంది. మీరు మాత్రం తెలిసిన వాళ్ళు స్వతంత్రాన్ని ఉపయోగించుకోండి. స్వాతంత్రం ఇచ్చారని వాడుకోవద్దు. మీరు స్వాతంత్రాన్ని చెడుగా వాడుకోవద్దు. ఒకసారి తల్లి పిల్లలకి స్వతంత్రం ఇస్తుంది, ఇస్తే ఏం చేస్తారు? కొంతమంది పిల్లలు స్వతంత్రం ఇస్తే ఏం చేస్తారు చెప్పండి? వెళ్ళిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు, కనపడరు. ఏమ్మా ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు అంటారు. అదే రెండు తగిలించి ఎందుకు వెళ్ళావు, వెళ్ళేటప్పుడు నాకు చెప్పకుండా వెళ్ళావా అని ఇచ్చామని అమ్మదా. అందరూ చిన్నపిల్లలకి ఏం చేయకూడదు, స్వతంత్రత ఇవ్వకూడదు. ఎవరెవరికి పెద్దవాళ్ళకే ఇవ్వాలి. మన దేవుడు అయితే మనందరికీ స్వతంత్రత ఇచ్చాడు. ఎందుకని? నీ ఇష్టం, నువ్వేం చేసుకుంటావు. ఇదిగో గుడి పక్కకి వెళ్తావా, ఎడం పక్కకి వెళ్తావా, నీ ఇష్టం. ఆయన మనకు ఛాన్స్ ఇచ్చేసాడు. గుడి పక్కకి వెళ్ళేవాళ్ళారా, ఇదిగో నా తండ్రి ఆశీర్వాదాలు పొందుకోండి. ఎడం పక్కకు వెళ్ళేవాళ్ళారా, ఇదిగో ఆ మాటల్లో పడి చావండి. నేనే మిమ్మల్ని రమ్మనను, రావద్దు అనను. మీకు స్వతంత్రత ఇచ్చాను. ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఎవడైనా మీకు అలాంటి పనులు చేస్తే వాడు కూడా శిక్షించి తప్పించుకోలేడు. మేము ఇదివరకు చెప్పిన స్వార్థ కంటే వేరే స్వార్థ ఎప్పుడు మీకు బోధించలేదు. ఒకవేళ బోధిస్తే మేము కూడా శాపగ్రస్తము అవుదుముగా కాజమన్నాడు. నా ప్రియ సహోదరి సోదరులారా, ఈ సాయం ఈ ఉదయకాల సమయంలో దేవుడు చెప్తున్న సమయాన్ని పరిస్థితిని మనం అనుభవించుకొని ప్రతిరోజు చక్కగా దేవుని మందిరంలో వద్దాం, దేవుని మాటలు విందాం, దేవుణ్ణి స్తుతిద్దాం. అందరం లేచి నిలబడదాం. చక్కగా లేచి నిలబడి మనం దేవుని మాటలను సంతోషంతో ఇచ్చిన వారిని దేవుడు ఎంతో ప్రయోజన.